దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇందాక చదవబడిన వచనాన్ని, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని ఒక్కసారి చదివితే ఇక ధ్యానం చేసుకుందాం. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగన మన ప్రభువును మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము చాలు పిల్లలు. మనం గత అనేక నెలలుగా 2-3 సంవత్సరాలుగా ఈ యొక్క లేఖన భాగంలో నుంచి ప్రభు అనేక విషయాలు మనకు తెలియజేస్తూ వచ్చారు. మనం విశ్వాసం చూసాం, సద్గుణము చూసాం, జ్ఞానము చూసాం, ఆశా నిగ్రహం కూడా చూసాం. ఈరోజు సహనము అనే అంశాన్ని మనం చూద్దాం. క్రైస్తవ జీవితంలో సహనము అనేది గొప్ప సద్గుణం, లేక ప్రతి ఒక్కరికి అవసరమైన గుణం. ఇంగ్లీష్లో పర్సివరెన్స్ అని ఉంది. అంటే దానికి సరైన అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఏదైనా పని ప్రారంభించామనుకోండి, ఆ పని ప్రారంభించినప్పటి నుంచి దాన్ని ముగించేంత వరకు పోరాటాలే అనుకోండి. ఎవరైతే ఆ పోరాటాలను తట్టుకుంటారో, తట్టుకునే గుణం ఎవరికైతే ఉంటుందో వారు అంతం వరకు చేరతారు. కాదు, నాకు ఎల్లప్పుడూ క్షేమమే కావాలి, లేక పోరాటాలు అనేది నాకు వద్దు అనేవారు ఒక ఉన్నతమైన గమ్యాన్ని చేరుకోలేరు. ఎవరైతే ఆ పోరాటాలను ఎదుర్కొనే ధైర్యము, ఆ నిబ్బరం కలిగి ఉంటారో దాన్నే పర్సివరెన్స్ అంటారు, సహనము అంటారు. అర్థమవుతుందా? దాన్ని సహనం అంటారు. క్రైస్తవ జీవితంలో మనం ప్రారంభించినప్పటి నుంచి మనం గమ్యానికి చేరేంత వరకు ఈ సహనము, లేక ఇంగ్లీష్లో పర్సివరెన్స్ అవసరం. ఎందుకంటే ప్రతిదీ పోరాటమే మనకి. ప్రభు ఒక మాట చెప్పారు, పరలోక రాజ్యము ఎవరు స్వతంత్రించుకుంటారంటే బలాత్కారులు స్వతంత్రించుకుంటారంట. ఆ మాట ఎంత విచిత్రం ఉందో చూసారా? పరలోక రాజ్యం ఎవరు స్వతంత్రించుకుంటారంట? బలాత్కారులు. అంటే బలాత్కారులు అంటే మనం లోకస్తుల్లో ఉన్న వారిని చూస్తాం, పాపం చేసేవారిని చూస్తాం. దాని ఒరిజినల్ పదం ఏంటంటే బలాత్కారం అంటే వైలెంట్ పీపుల్. అంటే పరలోక రాజ్యంలో ఉన్న దీవెనలు కానీ స్వతంత్రించుకోవాలంటే, లేక పరలోక రాజ్యం మనం చేరాలంటే మనం వైలెంట్గా ఉండాలంట. దేంతో వైలెంట్? మన శరీర ఇచ్చలతో, సాతానుతో మనం ఎట్లా ఉండాలి? వైలెంట్గా, పోరాడేవారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ప్రభువే స్వయంగా చెప్పాడు. ఏదో వేరు బోధకులుగా చెప్పింది. ప్రభువే స్వయంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మీరు వైలెంట్గా ఉండాలి, దేన్నైనా తృణీకరించే తెగింపు మీకు కావాలి. మిమ్మల్ని పరలోక రాజ్యం చేరకుండా అడ్డగించే లోక ఆశలు కావచ్చు, బంధుమిత్రుల ప్రేమ కావచ్చు, ధన వ్యామోహం కావచ్చు, దేన్నైనా తృణీకరించే ఆ యొక్క వైలెన్స్ మీకు కావాలి. మీకు తెలుసు వైలెంట్ పీపుల్ అంటే ఎట్లా ఉంటారు, ఎంత అంటే ఇంకో విధంగా చెప్పాలంటే క్రూరులు. ఎట్లా ఉంటారు? మనం కొంతమంది క్రూరులు అంటూ ఉంటాం. అంటే ఏంటి? వారు అనుకున్న దాన్ని చేయటానికి ఎవరిని లెక్క చేయరు, తల్లిదండ్రులను లెక్క చేయరు, బంధుమిత్రులను లెక్క చేయరు, తమ ప్రాణం కూడా లెక్క చేయరు. వారిని ఏమంటామంటే క్రూరులు అంటారు. ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? పరలోక రాజ్యం చేరుటకు వచ్చే ఆటంకాలను ఎదిరించట్లో మీరు కూడా అటువంటి మనసు కలిగి ఉండాలి. కనుక మనం అది ముఖ్యమైన గుణం. ఈరోజు మనం చూసేది ఏంటంటే సహనం కూడా
భౌతికంగా అది మంచిగా కనిపిస్తుంది, కానీ సహనం ఒక పోరాటం. తెలుసు కదా మనకి, సహించటం అంటే ఒక పోరాటం. వైలెన్స్, అది కూడా అంతరంగంలో వైలెన్స్. అది లోపలేమో ఏమంటుంది, మాట్లాడు, నిన్నే నిన్నంటారా, నువ్వు తిరిగి అనాలి. ఒక మాట అంటే 10 మాటలైనా అనాల్సిందే అని లోపల నుంచి ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ ఏం చెప్తాడంటే, తగ్గు, సహించు. అంటే లోపల ఏమవుతుందంటే ఒక వైలెన్స్ జరుగుతుంది, హింస జరుగుతుంది మన యొక్క హావభావాలకి అను పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణకి. ఎప్పుడైతే మనం ఆత్మ ప్రేరేపణకు లోబడతామో మనం సహిస్తాం, సహనం కలిగి ఉంటాం. ప్రభు ఈ లోకం నుంచి వెళ్ళే ముందు శిష్యులకి కొన్ని మాటలు చెప్పారు. వాటిలో ముఖ్యమైనవి, ఒలీవ కొండ మీద కూర్చొని ప్రభు ఉపన్యాసం చేస్తారు. చాలా చెప్తారు. అంత్య దినాల గురించిన సూచనలు చెప్తాడు. అంత్య దినాల్లో విశ్వాసులు ఈ విధంగా ఉంటారు, లేక మీ చుట్టూ సంభవాలు ఈ విధంగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి, హింస జరుగుతుంది, ఇలాంటి అన్నీ చెప్తూ ప్రభు ఒక్క మాట చెప్తారు. అంతం వరకు ఎవరైతే సహిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. హల్లెలూయా. అంతం వట్టుకు సహించిన వాడే రక్షణ పొందుతాడని లూకా సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ ఆ ఒలీవ కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన మాట. కాబట్టి సహనం అనేది మన తుది శ్వాస వరకు మనం చేసుకోవాల్సిన అభ్యాసం. బహుశా కోపం కొన్నాళ్ళు మనం జయిస్తే తగ్గిపోతుందేమో కోపం. మోహపు చూపులు, మోహపు తలంపులు, అవి వయసు ప్రభావన పోరాటం, మనం ఎక్కువ పోరాటం చేస్తే అవన్నీ తగ్గిపోతాయేమో. కానీ సహనం అనేది అంతం వరకు మనం ఉండవలసిన గుణం, మనం అర్థం చేసుకోవాల్సిన గుణం, మనం కలిగి ఉండవలసిన గుణం, ఎల్లప్పుడూ మనం నేర్చుకోవాల్సిన గుణం సహనం అనేది. ప్రభువు కూడా ఎంతో సహనం కలిగిన వాడు కదా. రోమీకి రాసిన పత్రికలో ఉంటుంది, రోమా పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది ఎరుగక చాలు ప్రియులారా. ప్రభు ఒక వ్యక్తిని ప్రేరేపిస్తున్నాడంట. దేనికోసం? మారు మనసు పొందుటకు. మారు మనసు పొందుటకు. మారు మనసు అంటే లోకము నుంచి, లోక ఆశల నుంచి, లోక పద్ధతుల నుంచి విడిపించబడి దేవుని వైపుకు తిరగటం. ప్రభు మానవాళిని ప్రేమించి మానవాళి తన పాపమును బట్టి, తన ఆశలను బట్టి నశించిపోకుండా ఉన్న నిమిత్తమై ప్రభు ప్రేరేపిస్తున్నాడంట. దేనికోసం? మారు మనసు పొందుట కొరకు. ఇప్పుడు ప్రభు ప్రేరేపిస్తుంటే, మారు మనసుకు ప్రభు ప్రేరేపిస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారంట? తృణీకరిస్తున్నారంట. ప్రభు ఏమో మారు మనసు పొందు, నీ జీవితం అంతా ఇట్లా ఉండబోతుంది. ఎప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే దుఃఖకరంగా ఉండబోతుంది. ఎప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే. అయితే నువ్వు మారు మనసు పొందు, ఇగో నా కృపను ఇస్తున్నాను, ఈ కృపను బట్టి మారు మనసు పొందు, పశ్చాత్తాపం పొందు ఆ పాపము నుంచి, ఆ ఆశల నుంచి అని ప్రభు ప్రేరేపిస్తుంటే అనేక మంది తృణీకరిస్తున్నారంట. నువ్వు ప్రభు ఏం చేయాలి? సహజంగా మనం ఎవరికన్నా మేలు చేస్తానికి వెళ్ళామనుకోండి, ఆ వ్యక్తి పాపం లేనోడు అయి ఉండొచ్చు. మనం వెళ్ళి మేలు చేస్తున్నాం అనుకోండి, మనం ఇస్తున్న డబ్బునో ఇస్తున్న దుప్పట్లనో తృణీకరిస్తున్నాను అనుకోండి, వద్దుపో అంటున్నాడు అనుకోండి. వెళ్ళినప్పుడల్లా ఏమంటారు మీరు? ఎందుకు వాళ్ళకి ఇచ్చేది? దాని విలువ వాళ్ళకి తెలియదు, ఇంకెవరికైనా ఇద్దాం పదా అని
వెళ్ళిపోతాం. ప్రభు అంట మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తుంటే వాళ్ళు తృణీకరిస్తుంటే అంట ప్రభు ఏం చేస్తారో తెలుసా? ఇంకా ప్రేరేపిస్తున్నానంట. హల్లెలూయా. అంటే ప్రభు యొక్క సహనం ఉంది అక్కడ. అంటే ఆయన కోపగించుకొని వెళ్ళిపోవట్లా, ఆయన తృణీకరించి వెళ్ళిపోవట్లా. వీళ్ళు తృణీకరిస్తున్నారు. ఏమని? మాకు అవసరం లేదు, మా మతాలు మాకున్నాయి, మా దేవుళ్ళు మాకున్నారు, మా పద్ధతులు మాకున్నాయి, నువ్వు పో అని యేసు ప్రభువుని, రక్షించే నాదుణ్ణి, విడిపించే నాదుణ్ణి, ప్రార్థన ఆలకించే దేవుణ్ణి తృణీకరిస్తున్నారు. అయితే ప్రభు సహనం చూడండి ఎంత ఉందో. ఓర్చుకొని అక్కడే ఉంటాడంట. ఏమని? మారు మనసు పొందండి. మనం ఒక వ్యక్తి తప్పు చేస్తున్న వ్యక్తిని చూసి అనుకుంటాం, తప్పు చేస్తున్న వ్యక్తి వర్ధిల్లుతుంటే, తప్పు చేస్తున్న వ్యక్తులు వాళ్ళు చేసిందల్లా కలిసి వస్తుంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎందుకు ఇంకా న్యాయం తీర్చట్లేదు, దేవుడు ఇంకా ఎందుకు శిక్ష పంపించట్లేదు, ఎందుకు పంపించట్లేదు అనుకుంటున్నారు? ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతం ఎంత గొప్పది కదా. మీకు తెలుసా, కోర్టులో నేరస్తుల గురించి లేక నేరస్తుల్ని పోలీసులు పట్టుకున్నప్పుడు ఆ నేరస్తుల్ని కోర్టుకు అప్పగించే ముందు లేక కోర్టు ముందు సబ్మిట్ చేసే ముందు పోలీసులు అనేక ఆధారాలు సేకరిస్తారు. ఎన్ని ఆధారాలు సేకరించినా ఆ జడ్జికి సాటిస్ఫై అవ్వాలి, ఇతను నేరస్తుడు అని అన్ని విధాల రుజువు అయ్యేదాకా మరలా ఇంకో వారం రిమైండ్, ఇంకో వారం గడువు పొడిగిస్తూ ఉంటారు. మీరు గమనించారా? సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అప్పుడే తీర్పు ఇవ్వదు ప్రియులారా. అన్ని సాక్ష్యాల్ని పరిశీలించి చూసి అంటే ఓర్పుతో ఉంటుంది. ఈ లోకపు కోర్టే, ఈ లోకపు న్యాయవాదే, న్యాయస్థానమే ఎంత సహనంతో ఉంటుంది చూడండి. మన ప్రభు ఇంకెంత సహనంగా ఉంటాడు. అబ్రహాం విషయంలో అబ్రహాముతో ప్రభు మాట్లాడతా తన సంతానానికి, అంటే అబ్రహాం సంతానానికి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నీ సంతానము 400 సంవత్సరాల తర్వాత ఇగో ఈ భూమిని, ఈ పాలు తేనెలు ప్రవహించే ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. ఎప్పుడంట? 400 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఏమైంది ప్రభువా? ఇప్పుడే మాకు ఇవ్వచ్చుగా ఇది అంటే ప్రభు అంటున్నాడు, ఈ దేశస్థుల పాపం ఇంకా పరిపూర్ణం కాల. వాళ్ళు పాపులే, కానీ ప్రభు దీర్ఘశాంతం వహిస్తున్నాడు, ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు మారతారేమో, ఈ పాపం పరిపూర్ణం అవ్వకముందు వాళ్ళు మారతారేమో, వాళ్ళు మారు మనసు పొందుతారేమో, కానీ వాళ్ళు పొందలేదు ప్రియులారా. ప్రభు ఒక వ్యక్తిని అమ్మటే శిక్షించడు, ఎందుకంటే ఆయన దీర్ఘశాంతము సహనం కలిగిన దేవుడు. కాబట్టి మనం కూడా ఆ సహనాన్ని, ఆ దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలని ప్రభు యొక్క ఆశ ఉన్నది. మనల్ని రక్షించడానికి ప్రభు ఎంత సహనం చూపించాలంటారు? నేను అనుకుంటాను, ప్రభువా నువ్వు ఒక్కసారి శ్రమ పొందావు, ఎప్పుడు? కలువరిలో నా కోసం. కానీ నన్ను రక్షించే విధానంలో, నా మనస్సును మార్చే విధానంలో నేను ఎన్నిసార్లు ప్రభువును తృణీకరించాను. నా చిత్తం నెరవేరాలి అని ఎన్నిసార్లు అనుకున్నాను, నా ఆశలు నెరవేరాలని ఎన్నిసార్లు ప్రభువును తృణీకరించాను. కానీ ప్రభు వెళ్ళిపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది? పోరా, నేనే నీకు దిక్కు, నువ్వు నన్నే తృణీకరించావు, చూసుకొని నీ బతుకు ఎట్లా ఉంటుంది అనుకొని వెళ్ళిపోతే నా బతుకు ఎట్లా ఉండేది? ఆయన సహనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంతో సహనం కలిగిన దేవుడు. కాబట్టి అటు సహనాన్ని మనం కూడా కనుపరచాలని, ఆ గుణాన్ని లేక ఆ స్వభావాన్ని మనం కూడా ధరించుకోవాలని ప్రభు ఆశపడుతున్నారు. రక్షణ పొందాక మనం ఎన్నిసార్లు తప్పిపోయాం ప్రియులారా,
ఎన్నిసార్లు ప్రభువుని దుఃఖపెట్టాం. ప్రభువే గనక మనల్ని సహించకుండా, ప్రభువే గనక మన ఏళ్ళ జాలి పడకుండా తుణీకరిస్తే మన పరిస్థితి ఏమయ్యేది? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దాం. మనం దేవుని విషయంలో ఎట్లా సహనం కలిగి ఉండాలి. కీర్తనలు 40వ కీర్తన 40వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఆమేన్. దావీదు తన యొక్క అనుభవంలోంచి రాస్తున్నాడు ఈ మాట. తన అనుభవాల్లో ఎన్ని శ్రమలు పొందాడో, ఎంతగా అవమానం పాలయ్యాడో, ఎంతగా తృణీకారం పాలయ్యాడో, ఎంతగా శత్రువుల చేత హింసించబడ్డాడో, వీటన్నిటిలో అంట ఆయన దావీదంట సహనంతో కనిపెట్టుకున్నాడంట. మనకి ఎంత ఉంది సహనం? మనం ప్రార్థన చేయంగానే ఎంపటే జవాబు వచ్చేయాలి. ప్రార్థన చేయంగానే ఎంపటే వచ్చేసేయాలి. కానీ దావీదు ఎన్ని సంవత్సరాలు కనిపెట్టుకున్నాడు. అనేక సంవత్సరాలు మామ చేత తరుగుబడిన వ్యక్తిగా ఉన్నాడు దావీదు. వీటన్నిటిలో శత్రువుడు తన చుట్టుముట్టి వేధించిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నిటిలో ఆయన సహనంతో ఉన్నాడంట. సహనంతో ఏం చేశాడంట? కనిపెట్టుకున్నాడంట. దేవుని బిడ్డలమైన మనం గమనించాలి. సహనంతో కనిపెట్టడం మనం నేర్చుకోవాలి ప్రియులారా. అప్పుడు ఏం జరిగిందంట? ఆయన నా మనవి చెవియొగ్గి నా మొర్ర. మనం సహనం లేకపోతే ప్రార్థనకు జవాబులు పొందుకోలేము. ఇది ఫస్ట్ది నేను ఈరోజు చెప్పాలనుకున్న ప్రభు నాకు ప్రేరేపించిన మాట. సహనం లేకపోతే దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని మనం స్వతంత్రించుకోలేం. దేవుని చిత్తంలో మన కొరకు ఉత్తమమైన దాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం పొందుకోలేం. ఇది ఒక ఆత్మీయ నియమం. ఎవరైతే సహనంతో దేవుని కొరకు కనిపెట్టుకుంటారో వారు దేవుని నుంచి ఉత్తమమైన ఫలితాలు, ఒకవేళ మిగతా వాళ్ళు దేవుని కొరకు కనిపెట్టుకొనని వారు ఏదైనా కొంచెం ముందుకు వచ్చేమో, కానీ ఎవరైతే కనిపెట్టుకుంటారో వారు ఒక ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని, తరతరాలు ఉండేదాన్ని, నిత్యత్వం నిలిచి ఉండే కృపను వాళ్ళు పొందుకుంటారు. హల్లెలూయా. కొన్ని ఈరోజు మనం చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 2 ప్రార్థనలు ఈరోజు ముఖ్యంగా మనం చూద్దాం. ఒకటి మన వ్యక్తిగత జీవితం గురించి, 2 ఇతరుల విషయాల్లో ఎట్లా సహనం కలిగి ప్రార్థన చేయాలి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. ఆమేన్. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. అంటే విసుకక అంటే సహనముతో. సహనం లేకపోతే కదా విసుకొచ్చేది. అంటే ప్రభు ప్రార్థనలో మనలో ఏం చూస్తున్నారు? మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో ప్రభు చూసే మొట్టమొదటి గుణం ఏంటి? సహనం. వారు సహనముతో ప్రార్థన చేయవాలని వారికి ఉపమానం చెప్పింది. ప్రభు ఎందుకు ఈ ఉపమానాన్ని చెప్పవలసి వచ్చిందంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ మనం గమనించినట్లయితే అంచె దినాల గురించి 17వ అధ్యాయం, ఈ చాప్టర్ డివిజన్, అధ్యాయాలు విభజించడం అనేది మనుషుల చేతుల్లోంచి చేయబడింది. కాబట్టి ఈ 18వ అధ్యాయం మనకు కొంచెం అర్థం కావాలంటే ఆ పై వచనాలు చదివితే 35, 37 చదవండి ఒకసారి.
శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పాను. అంటే ఈ ఉపమానం ఎందుకు చెప్పారంటే యేసు ప్రభు యొక్క రాకడిని ఉద్దేశించి, యేసు ప్రభు యొక్క రాకడిని అంటే ఆయన రాకడ ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవుతా ఉంది. ఇప్పుడు ఆలస్యం అయ్యే కొద్దీ మనలో ఏమవుతుంది? విసుగు పుట్టే పరిస్థితులు, సహనం కోల్పోయే పరిస్థితులు. అంతే కదా, మనం ఏదైనా ఎదురు చూస్తున్నప్పుడు అది ఇంకా ఇంకా ఆలస్యం అవుతుంది అనుకోండి, ఇంకా ఇంకా దూరం అయిపోతుంది అనుకోండి, మనకేమొచ్చింది? దానికోసం కనిపెట్టుకోవటం మానేస్తాం, విసుకొచ్చేస్తుంది. ప్రభు మీరు సహనంతో కనిపెట్టుకొని ప్రార్థన చేయండి, సహనంతో కనిపెట్టుకొని ప్రార్థనలో మెలకుగా ఉండనని ఈ ఉపమానం చెప్పారు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా ఏ సందర్భంలో చెప్పాడో ప్రభు? ఆయన రాకడిని ఉద్దేశించి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఈ యొక్క ఉపమానం చదవద్దు కానీ నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. దీని యొక్క భావము, మన జీవితాల్లో మనం దీన్ని ఎట్లా అన్వయించుకోవాలో కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. 18వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలకి 8 వచనాలు చదివినట్లయితే ఒక న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి ఎవరంటే అన్యాయస్తుడు, అంటే ప్రజల బాధలను లక్ష్య పెట్టినవాడు, ప్రజల యొక్క ఆవేదనలను లక్ష్యము చెయ్యని వ్యక్తి. ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇస్తే చేయొచ్చు, చేస్తాడు, కానీ పేద బిక్కని పట్టించుకోని వ్యక్తి. అయితే ఆ పట్టణంలోనే ఒక విధవరాలు ఉంది ప్రియులారా. విధవరాలు అంటే ఆ వ్యక్తికి, ఆ స్త్రీకి భర్త లేడు, అనాథ, పట్టించుకునేవారు లేరు. ఈనాటి స్త్రీలు అంటే కష్టపడుతున్నారు కానీ ఆనాటి స్త్రీలు ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి కాదు. అంటే తన దగ్గర ఆస్తి కానీ జీవనోపాధి కానీ ఆర్థికంగా స్తోమత లేని పరిస్థితి ఈ వ్యక్తి. ఆమెకు ఒక సమస్య. ఆమెకి ఇంటి పక్కన దగ్గరలో ఓ ప్రతివాది ఉన్నాడు. ప్రతివాది అంటే ఎనిమి, శత్రువు. ఈమె బలహీనురాలని ఎరిగి, ఈమె ఏమీ చేయలేదు అని ఎరిగి, నేను ఈ స్త్రీని హింస పెట్టినా, అన్యాయం చేసినా, ఈ వ్యక్తి ఏం చేయలేదు. ఎందుకంటే ఈ వ్యక్తికి భర్త లేడు, ఈ వ్యక్తికి ధనం లేదు, ఈ వ్యక్తికి ఏ దిక్కు మొక్కు లేదు, కాబట్టి నేను ఏది చేస్తే అదే న్యాయం అనుకుని ఒక ప్రతివాది ప్రవర్తిస్తున్నాడు. అయితే ఈ విధవరాలకి వేదన. ఎవరికి చెప్పుకున్నాం? బంధువులకు చెప్పుకున్నామా? లేరు. భర్త లేడు, ఆస్తి లేదు. న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఏమని చూడంగానే అసహించుకున్నాడు అతను, ఆ వ్యక్తి. న్యాయాధిపతి ఏపో పక్కకెళ్ళి, పొద్దునే నీ మొహం చూడాల్సి వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి మాత్రం నాకు మాత్రం న్యాయం కావాలయ్యా, నేను ఈ బాధ తట్టుకోలేను, నేను బలహీనరాలే నిజమే, నాకు ఎవరు లేరు, కానీ నాకు న్యాయం కావాలి అని చెప్పి పద్దాకా ఈ అన్యాయశ్వరుని న్యాయాధిపతి దగ్గరికి వెళ్తా ఉంది. ఇక చూశాడు. అమ్మో, ఏమా జగముండి ఏమని ఇట్ట వదిలేస్తే నన్ను ప్రశాంతంగా భోజనం కూడా చేయగలిగదు అని ఏం చేశాడంటే ఆమెకి, ఆ ప్రతివాదికి న్యాయం తీర్చాడంట. హల్లెలూయా. ఎందుకు న్యాయం తీర్చాడు ఈ వ్యక్తి? అన్యాయశ్వరుని న్యాయాధిపతి ఎందుకు న్యాయం తీర్చాడు? ఆమె యొక్క సహనము, హల్లెలూయా, ఆమె యొక్క ఓర్పు, విసుకని స్థితి. ఇక్కడ చూడండి, 18వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని మన వారు
దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. అయినను ఆమేన్. అర్థమైందా? 17వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాను? దేవుని యొక్క రెండవ రాకడ గురించి. దాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, నేను వచ్చే ఆ సమయంలో, ఆకాశ మేఘారుణ్ణి నేను వచ్చే ఆ దినాల్లో ఇటువంటి విశ్వాసము, ఇటువంటి సహనము నేను కనుగొనగలగనా అంటే అనేకులు ఈ సహనాన్ని కోల్పోతారంట. విశ్వాసంలో ఇమిడి ఉండేది ఏంటంటే సహనం. మీరు అర్థం చేసుకోండి. విశ్వాసంలో ఇమిడి ఉండేది ఏంటంటే సహనం. ఒక వ్యక్తిని మనం నమ్మితే ఎంతగా సహిస్తాం ప్రియులారా? అంతే కదా. నమ్మకంలోనే సహనం ఉంటుంది. నమ్మకం సహనం రెండు కలిపి ఉంటుంది ప్రియులారా. రెండు వేరు వేరు కాదు. మనం నమ్మలేని వారిని సహించలేం. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టారనుకోండి, వాళ్ళ మీద నమ్మకం మనకి. ఏమని? వాళ్ళు ఈ నెంబర్ పంపించారు, ఈరోజు వస్తుందని వాళ్ళు కోడ్ పంపిస్తారు కదా ముందు ఫోన్. మనకి నమ్మకం కాబట్టే మనం బయటికి వెళ్ళకుండా ఎదురు చూస్తాం. అంతే కదా. మన విశ్వాసం బట్టే మన ఎదురు చూపు సహనము ఆధారపడి ఉంటుంది. ప్రభు ఈ విధవరాలి వలె మనం కూడా పట్టుదలతో సహనంతో ఉండాలని ప్రభు ఈ ఉదాహరణ చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ విధవరాలు ఎవరికి సాదృశ్యంగా అంటే సంఘానికి సాదృశ్యం. సంఘానికి లేక ఒక నిజమైన శిష్యుడికి ఈ లోకంలో ఏ దిక్కు ఉండదు ప్రియులారా. ఎందుకంటే అతడు ప్రభు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించడు. తల్లిని ప్రేమించడు, ప్రభు కంటే తండ్రిని ఎక్కువ ప్రేమించడు, బంధువుల్ని ఎక్కువ ప్రేమించడు. కాబట్టి వీళ్ళందరూ దూరం అయిపోతారు ఒక నిజమైన విశ్వాసికి. ఒక నిజమైన విశ్వాసి ఈ లోకంలో నిజంగా చెప్పాలంటే ఒక విధవరాలు వలె ఉంటాడు. బలహీనుడిగా, ఏ దిక్కుముక్కు లేనివాడిగా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు కదా, మీలో ఆలోచించుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పత్రిక ప్రియులారా, మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి చదువుకుందాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఆమేన్ దేవుడు. ఒక నిజమైన విశ్వాసి విధవరాలు వలె బలహీనుడు. అతనికి దిక్కు లేరు, ఆదరణ లేదు, సహాయం లేదు, న్యాయం తీర్చేవారు లేరు. కానీ ఆ వ్యక్తికి, ఒక విశ్వాసికి శత్రువు ఉన్నాడు. ఎవరు? అపవాది. వీడెప్పుడు ఈ విశ్వాసం కదిలిస్తూ ఉంటాడు వచ్చి. అంటే మనల్ని బలహీనపరచడానికి, శ్రమల పాలు చేయటానికి, దుఃఖం పాలు మనం అవడానికి, అల్లరి పాలు అవటానికి, ఆదరణ లేని పరిస్థితులకు తీసుకురావటానికి, అప్పుల పాలు అవటానికి ఇవన్నీ ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇవన్నీ చేసేది ఎవరు? అపవాది. అంటే మన ప్రతివాది. ఆ విధవరాలికి ప్రతివాది ఎట్లా ఉన్నాడో విశ్వాసిగా మనకు కూడా ప్రతివాది శత్రువు. మనసుల్ని ప్రేరేపిస్తాడు, వ్యర్థమైన ఆలోచనలు పెడతాడు, దురాశలు పెడతాడు, దుర్మార్గపు దిశగా నడిపిస్తూ ఉంటాడు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు, కన్నీరు అన్నపానంలో ఇలా చేస్తూ ఉంటాడు.
దుఃఖము నిట్టూర్పు వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. ఇదంతా చేసేది ఎవరు? అపవాది. కానీ మనం న్యాయం తీర్చేవాళ్ళు మనకి ఎవరు లేరు ఈ లోకంలో. అయ్యా మా కుటుంబం ఇట్టుంది, ఏమైనా సహాయం చేయండి అంటే ఏమంటారు? మేమేం చేయగలం చెప్పండి. మంచోళ్ళు అయితే అంటారు, చెడ్డోళ్ళు అనుకో, లేక కొద్దిగా తిక్కలోళ్ళు అనుకో, తిక్కెక్కువ ఉంది అనుకో, వాళ్ళకి ఏమంటారు? మీ బాధలు మా బాధలు మాకున్నాయి, మీ బాధలు మీరు పడండి. అయితే ఈ విధవరాలుగా ఉన్న ఈ స్త్రీకి, లేక మనకు బలహీనులుగా ఉన్న మనకు దిక్కెవరంటే పరమ న్యాయాధిపతి. హల్లెలూయా. మన ప్రతివాదికి మనకి న్యాయం తీర్చే విషయంలో మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, శత్రువు విధంగా చేస్తున్నాడు, నా మనస్సును బలహీనపరుస్తున్నాడు, నన్ను కృంగదీస్తున్నాడు, చూడండి సహాయం చేయండి. నాకు సమస్యలు ఇలా పెడుతున్నాడు నాయన, వాటి నుంచి విడిపించండి, న్యాయం తీర్చండి, నాకును నా శత్రువుకును న్యాయం తీర్చండి నాయన అని మనం ప్రార్థించినట్లయితే, సరే ప్రార్థన చేస్తాం, సమాధానం రాకపోవచ్చు. 2 సార్లు చేస్తాం, సమాధానం రాకపోవచ్చు. 3 సార్లు చేస్తాం, సమాధానం వెంపటే రాకపోవచ్చు. కానీ ఈ విధవరాలు వలె మనం పద్దాకి వెళ్తాం దేవుని దగ్గరికి. ఎందుకంటే ఈ లోకంలో మనకు న్యాయం తీర్చగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. మనకు సహాయం చేయగలిగిన వ్యక్తి ఆయన ఒక్కడే. ఈ విధవరాలకి ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడైనా ఆ న్యాయాధిపతి ఎట్లా ఉన్నాడో, ఎట్లా నమ్మిందో, మనం కూడా పరమ న్యాయాధిపతి మనకు సహాయం చేసే వ్యక్తి. ఈ లోకంలో మనకి ఎవరు లేరు ప్రియులారా. మనం శుభకార్యాలు ఏర్పాటు చేసుకుంటే చాలామంది రావచ్చు, మన దుఃఖంలో ఉంటే ఎంతమంది వస్తారు మీరు చెప్పండి. మనం హెచ్చించబడితే మనం పొగట్టడానికి చాలామంది రావచ్చు, మనం కురిగిపోయినప్పుడు మనతో నిలిచేది ఎవరు చెప్పండి. అంటే ఏంటి? మనం అనాథలం ప్రియులారా, దిక్కులేని వారు. కానీ మనకొక్కడే ఉన్నాడు న్యాయాధిపతి, మన అండ, మనతో శ్రమల్లో మనతో ఉండేవాడు, శోధనల్లో మనతో ఉండేవాడు, కన్నీరులో మనతో ఉండేవాడు, దుఃఖంలో మనతో ఉండేవాడు, పరమ న్యాయాధిపతి మన పరలోకపు తండ్రి. హల్లెలూయా. మనం కూడా ఈ స్త్రీ వలె వెళ్ళాలి. ప్రభు, శత్రు ఈ విధంగా చేస్తున్నాడు నాయన, నెమ్మది లేకుండా చేస్తున్నాడు, నీవు సహాయం చేయాలి నాయన అని మనం ఎట్లా వెళ్ళాలి? పదే పదే విసుగుగా మనం వెళ్ళాలంట ప్రియులారా. ఎప్పుడైతే మనం ఈ స్త్రీ వలె వెళ్తామో ప్రభు దగ్గరికి విసుగక, ఒకవేళ మనం ప్రార్థన చేస్తుంటే సమస్యలు ఇంకెక్కువ అయిపోవచ్చు, అయినా సరే ఏదైనా సరే న్యాయం తీర్చేది ఆయనే. మనం ప్రార్థన చేస్తుంటే అనారోగ్యం ఇంకెక్కువ అయిపోవచ్చు, అయినా సరే సహాయం చేసేది ఆయనే. మనం కనుక విసుగుకి వెళ్తూ ఉంటే, అభ్యంతరాలు వస్తున్నా సరే మనం ఇంకా ఆయన మీద ఆధారపడుతూ ఉంటే, ఇక్కడ రాయబడి ఉంది ఆయన తప్పకుండా, చూడండి, ఆయన తప్పక న్యాయం తీరుస్తాడంట, త్వరగా న్యాయం తీరుస్తాడంట పిల్లలు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూస్తున్నాం, చివరి వచనంలో లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు అనుకుంటే చూస్తున్నాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. సరే, 7వ వచనం నేను చదువుతా చూడండి పిల్లలారా. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా. దివారాత్రులు అంటే ప్రియులారా వింటున్నారా వాక్యం? మీ పనుల్లో మీరున్నారా? వినపడుతుందా? స్పష్టంగా అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? జోలపాటలాగా ఉందా? ఇంటికాడ అంటే ఎవరు మమ్మకు జోలపాట పాడరండి, అందరూ పనులు చేయమని చెప్పేవాళ్ళే. చక్కగా మందిరం రంగానే మీరు చక్కగా ఎంతో ఇంపుగా జోలపాట పాడతారండి. మా ఇక్కడ ఉన్నంత సంతోషం, ఇక్కడ ఉన్నంత విశ్రాంతి ఎక్కడా ఉండదని అంటున్నారా? వినండి వాక్యం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుంటున్నారంట. అంటే ఇప్పుడు మనందరం దేవుని చేత ఏర్పరచబడిన వారు. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దివారాత్రులు మొరపెట్టాలి. ఏమని? ప్రభువా, ఇగో ఈ సమస్య, ప్రభువా ఇదిగో నా ప్రతివాది ఈ విధంగా చేస్తున్నాడు నాయన, నా జీవితాన్ని ఇట్లా అవమానం పాలు చేయాలని చూస్తున్నాడు నాయన నన్ను. ఆయన మొరపెట్టాలి ప్రియులారా. మనందరం మనం 2-3 సార్లు మొరపెట్టి, లేక కొన్ని సంవత్సరాలు మొరపెట్టి, కొన్ని నెలలు మొరపెట్టి, ఇక చేయలే ప్రభుకి ఇది సాధ్యం కాదులే అనుకుంటున్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు, ఎవరి ప్రార్థన ప్రభు ఆలకిస్తారంట? దివారాత్రులు ప్రార్థన చేసేవారు. అంటే సమయం కుదిరినప్పుడల్లా చింతించేవారు కాదు, సమయం కుదిరినప్పుడల్లా
బాధలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇంటికి చెప్పేవాళ్ళు కాదు. సమయం కుదిరినప్పుడల్లా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా. మోకరించి ఇదిగో నా సమస్యని ప్రభువుకు అప్పగించేవాళ్ళు. వాళ్ళ ప్రార్థన ప్రభు ఆలకించి వారి విషయంలో త్వరగా న్యాయము తీరుస్తానని ప్రభువే మాట ఇచ్చాడు. ఇది ప్రభు మాటగా తీసుకోండి. ప్రభు నీ వాక్యం నువ్వు సెలవిచ్చావు, నువ్వు త్వరగా న్యాయం తీరుస్తానని నీకు మొరపెడుతున్నాను, సహాయం చేయి. మనకు వచ్చే శ్రమల్లో, హింసల్లో మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు ఉంటే మనం ప్రార్థన చేయాలి. విసుగ్గా మనం ప్రార్థన చేస్తే పొందుకుంటాం. ప్రభు తప్పకుండా మనకు విడుదల ఇస్తాడు ప్రియులారా. ఆయన అన్యాయస్తుడు కాదు. ఈ అన్యాయస్తుడు న్యాయాధిపతి వలె మనం తునీకరించడు ఆయన. అటువంటి విశ్వాసం మనం కలిగి ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. ఎటువంటి విశ్వాసం? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నన్ను విడుదలిస్తాడు తప్పకుండా అని నమ్మి పదే పదే మనం వెళ్తే ఆయనకి ఎంత సంతోషమో. నా బిడ్డలు నా యందు ఎంత నమ్మిక ఉంచారో అనుకొని ఆయన సంతోషించి మనకు ప్రభు సహాయం చేస్తాడు పిల్లలు. శత్రువు మనల్ని ఆత్మీయంగా కృంగదీయాలని, పడద్రోయాలని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. పాపంలో పడేయాలని, అవిధేయతను మనం చిక్కుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి పని అదే. మనం మొరపెట్టాలి, ప్రభువా కృపనివ్వండి, పాపమును జయించే కృపనివ్వండి, శోధనలు జయించే కృపనివ్వండి, అపవిత్రతను జయించే కృపనివ్వండి అడగాలి. మనం అన్ని విషయాల్లో మనం ఆయన మీద ఆధారపడాలి ప్రియులారా. ప్రతి విషయంలో సంపూర్ణంగా ఆయన మీద మనం ఆధారపడాలి. ఇది మన వ్యక్తిగత జీవితాల గురించి ప్రార్థన. ఒక విధవరాలు వలె మనం ఉన్నాం ఈ లోకంలో గనక, అంటే ఆదరణ లేని, దిక్కు లేని పరిస్థితుల్లో ప్రభువే మనకు దిక్కు కనుక పరమ న్యాయాధిపతి అయిన మన ప్రభు దగ్గరికి మనం వెళ్తూ ప్రతిఫలాలు పొందుకుందాం. రెండోది చూసినట్లయితే లూకా సువార్తలోని 11వ అధ్యాయము 5 నుంచి చదువుకున్నాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈయన అందరు డల్గా ఉన్నారు చాలామంది. ఫ్రంట్ వాయిస్ కూడా డల్ అయిపోయింది. ఏమైంది? ఏదైనా పనిలో ఉన్నారా? ఏం వంట చేయాలన్నా, ఇంటికి వెళ్ళాక ఏం వంట చేయాలనుకుంటున్నారా? చికెన్ తెచ్చుకున్నారు అందరూ? సరే, ఇక్కడ చూసినట్లయితే ప్రభు మరొక ఉదాహరణ చెప్తున్నారు, లేక ఉపమానాన్ని చెప్తున్నారు. ఇందాకేమో వ్యక్తిగతంగా శత్రువు మనల్ని బాధ పెట్టేటప్పుడు ప్రతివాది మన విషయంలో జోక్యం చేసుకొని మనల్ని శ్రమల పాలో లేక పాపంలో పడేయడం చేసే పరిస్థితులప్పుడు మనం చేసే ప్రార్థన అంటే వ్యక్తిగతమైన ప్రార్థన. ఇది దేని గురించి అంటే మన సహోదరుల నిమిత్తమై, హల్లెలూయా, మన సహోదరుల నిమిత్తమై చేసే ప్రార్థన. ఒకసారి మన అవసరం తీరిన తర్వాత, ఒకసారి శత్రువు మీద మనం విజయం పొందుకున్న తర్వాత, ఒకసారి దేవుని కృపచేత మనం కొమ్మరింపబడిన తర్వాత, దేవుని కృపలో మనం వర్ధిల్లుతున్నప్పుడు మనం చేయాల్సిన రెండో పని ఏంటంటే తోటి
సహోదరులు ఉన్నారు, వారు కూడా అవసరతలతో ఉంటారు. ఇక్కడ ఉపమానం చెప్పిన రీతిగానే ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ ఇంకో ఇంటికి వెళ్ళాడు ప్రియులారా, పక్క ఇంటికి, తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి డోర్ కొడుతున్నాడు. కొడుతూ చెప్తున్న మాటలు ఏంటంటే, అయ్యా డోర్ తీ, మా ఇంటికి ఇప్పుడే స్నేహితుడు వచ్చాడు. నేను ఫ్రిడ్జ్లో చూశాను, ఏమీ లేవు, ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది, ఇంట్లో అంతా ఖాళీ, ఆకలితో ఉన్నాడు. ఒక్క 3 రొట్టెలు బదులు అయ్యా, ఒక్క 3 రొట్టెలు బదులు, రేపు ఇచ్చేస్తా అని తలుపు కొట్టి అడిగాడంట. అర్ధరాత్రి వేళ అంటే అసౌకర్యంగా ఉన్న వేళ, చక్కగా ప్రశాంతంగా నిద్రించే వేళ. అర్ధరాత్రి మెరుకోవాలంటే ఎంత కష్టం ప్రియులారా, మంచి నిద్రలో ఉంటాం. అయినా సరే నా స్నేహితుడు నాకు ఇస్తాడు, నా స్నేహితుడు అని విశ్వాసంతో వెళ్ళాడు. వెళ్తే అతను లోపల నుంచి ఏమంటున్నాడు, నేను పడుకున్నాను, నా పిల్లలు పడుకున్నారు. ఇప్పుడు నేను లేచాను అనుకో, నేను లేచి అవన్నీ సర్దుకొని ఎత్తంటే నా పిల్లలు కూడా లేస్తారు. ఇప్పుడు ఎవరెవరికి డిస్టర్బెన్సు? నాకు డిస్టర్బెన్సు, నా చిన్న పిల్లలకి డిస్టర్బెన్సు. కాబట్టి నేను లేచి ఇయ్యలేను అని చెప్తున్నాడంట. అయితే బయట ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడా? బయట ఉన్న వ్యక్తి సర్లే, నేను ఈ మీద నమ్మకంతో వస్తే, నీ మీద ఆశతో వస్తే ఇట్లా అంటావా అని వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు పిల్ల. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నందున బాబా లేచి అతనికి కావాల్సిన అంతా ఇచ్చాడంట. హల్లెలూయా. ఈ లేఖన భాగంలో మనం కొన్ని చూడాల్సినవి ఉన్నాయి. ఒకటి, ఆ స్నేహితుడు ఎప్పుడు వచ్చి అడిగాడంట? అర్ధరాత్రి వేళ వచ్చాడంట. అర్ధరాత్రి తెలిసిందా చెప్పినట్లుగా ఎంత ఇబ్బంది లోపల ఉన్న వ్యక్తికి, పడుకున్న వ్యక్తికి. అయినా సరే వెళ్ళాడు. అంటే దీని నుంచి ప్రభు మనకి ఏం చెప్తున్నారంటే, మనం ఏ సమయంలోనే వెళ్ళొచ్చు ప్రభు దగ్గరికి. హల్లెలూయా. పగలని లేదు, రాత్రిని లేదు, పొద్దున లేదు, సాయంత్రం లేదు, ఏ పరిస్థితుల్లో మనమైనా వెళ్ళొచ్చు. మనం ఎక్కడికి? పరలోకపు తలుపును ఎప్పుడైనా తట్టొచ్చు మనం. హల్లెలూయా. ఎప్పుడు ఆయన తృణీకరించడు. ఇంకోటి, ఇక్కడ చూసినట్లయితే స్నేహితుడి దగ్గరికి మనం వెళ్తున్నాం. మన పరలోక ప్రభు మనకి ఎవరు? స్నేహితుడు. మీరు నా మాటలు వింటే మనం స్నేహితులు అన్నాడు ప్రభు, అంతే కదా. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అని చెప్పి శిష్యుల వైపు చూపించాడు ప్రభు. ప్రభు చెప్పి, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ గై కొట్టే మీరు నాకు స్నేహితులై ఉంటారని ప్రభు చెప్పాడు. మా స్నేహితుడి దగ్గర మనం వెళ్తున్నాం. తర్వాత చూసినట్లయితే, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. మనం ఏం అడగాలనుకుంటున్నాం ఇతరుల విషయమే స్పష్టంగా అడగాలి ప్రియులారా. ఒక సహోదరుడు మన ఇంటికి వచ్చిన, లేక మనకు తెలిసిన సహోదరుడు అనారోగ్యం అయితే, ప్రభువా నా సహోదరునికి అనారోగ్యం ఉంది అని ప్రార్థన చేయాలి. ఆర్థికమైన సమస్యలు అయితే, ప్రభువా నా సహోదరునికి ఆర్థికమైన సమస్య, స్పష్టంగా ప్రార్థన చేయాలి. ఈ వ్యక్తి నాకు కొంచెం ఆహారం ఉంటే పెట్టంటలా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము అంటున్నాడు. అట్టగా మనం ఏం చేయాలి? స్పష్టంగా ప్రార్థన చేయాలి ఇతరుల విషయంలో. ప్రభువా పలానా వారి అవసరత ఇది, నా సహోదరుడి యొక్క అవసరత ఇది అని మనం ప్రభు సన్నిధికి వెళ్ళాలి. తర్వాత చూసినట్లయితే, మనం గమనించాల్సిన విషయం, ఇతని యొక్క ఆసక్తిని మనం చూస్తున్నాం. దూర ప్రయాణం నుంచి వచ్చాడంట స్నేహితుడు. అంటే ప్రయాణం చేసి అలసిపోయి వచ్చాడంట ఇతని ఇంటికి. అయితే సహజంగా ఇంటికి వస్తే, మన ఇంట్లో ఏం లేదంటే మనం ఏం చేస్తాం? సహజంగా అడగం, ఏమైనా తింటారా అని అడగం. పడుకోండి ఇక సార్, మంచిలు తీసుకొని పడుకోండి, చాలా లేట్ అయిపోయిందిగా, చాలా లేట్ అయిపోయింది, పడుకోండి అంటాం మన ఇంట్లో ఏం లేకపోతే. కానీ ఈ వ్యక్తి చూడండి ఎంత పట్టించుకుంటున్నాడు. ఇతని ఇంట్లో లేకపోయినా సరే, ఇతని ఇంట్లో ఏమీ లేకపోయినా సరే, వెళ్ళి పక్కింటికి వెళ్ళి అడుగుతున్నాడు, నా స్నేహితుడు వచ్చాడు, అతనికి తినటానికి ఆకలితో వచ్చాడు అని. ఆ స్నేహితుడు అడిగాడు ఇతన్ని, నేను ప్రయాణం చేసి వచ్చాను ఆకలితోనని. అడగలా, ఇతనే పట్టించుకున్నాడు. మనం కూడా సహోదరుల నిమిత్తమే పట్టించుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. సహోదరుల విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి మనం కూడా.
ఈ వ్యక్తి యొక్క లక్షణాలు చూస్తున్నాం. అర్ధరాత్రి వెళ్ళాడు, స్పష్టంగా ఏం కావాలో అడిగాడు. రెండోది, తన ఇంట్లో లేనప్పటికీ, తన ఇంట్లో అది లేదు, అతనికి ఆహారం పెట్టుటకు లేదు, అయినా సరే తను కప్పిపుచ్చుకోవాలా. పడుకోండి అయ్యా, ఒక మెత్తటి పొరుపు ఉంది, లావు దుప్పటి ఉంది, పడుకోమల్లా, నువ్వు కూర్చో ఫ్రెండ్, నేను వెళ్ళి ఆహారం తీసుకొస్తాను. బయటికి వెళ్ళి తీసుకొచ్చాడు. అంటే మన దగ్గర ఇచ్చుటకి ఏం లేకపోవచ్చు, కృపావరాలు లేకపోవచ్చు, ఆత్మశక్తి లేకపోవచ్చు. మనం అడగాలి ఎవరిని? ప్రభువా, నా సహోదరులకి పంచిపెట్టుకు నీ ఆత్మశక్తిని నాకు అనుగ్రహించు. హల్లెలూయా. నీ కృప నాకు అనుగ్రహించు. నా దగ్గర ఏం లేకపోవచ్చు, కానీ 4 మాటలు ఆదరణ మాటలు చెప్పొచ్చుగా. మనం ఇతరుల బాధల్లో ఉన్నారు ప్రియులారా, మనం ప్రార్థన చేసుకొని, ప్రభువా, ఆ సహోదరుడు ఇగో ఈ బాధలో ఉన్నాడు, నేను అతని సమస్యలని తీర్చలేకపోవచ్చు, కానీ నీ నుంచి పొందుకున్న 4 ఆదరణ మాటలు చెప్తే ఆ వ్యక్తి బలపడతాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ 4 మాటలు దయచేయి. ఎందుకు? ఆ వ్యక్తి ఆకలితో ఉన్నాడు, ఆ వ్యక్తి సమస్యలో ఉన్నాడు, ఆ వ్యక్తి ఆదరణ లేకున్నాడు. ఒక్క 4 మాటలు ఇవ్వు నాయన, నీ నోటి నుంచి వచ్చే మాటలు బ్రతుకుతారు నాయన, ఇవ్వు నాయన అని తీసుకెళ్తే ఎంత బాగుంటుంది. నేను ఎక్కువ ఇట్లా చేస్తా ప్రార్థన. ప్రభువా, నీ బిడ్డలు వాక్యం వినడానికి వస్తున్నారు, నా దగ్గర ఏమీ లేదు, నా మాటలు చెప్తే ఎవ్వరు వినరు. నువ్వు మాట్లాడితే వారి హృదయాల్లో ఉన్న సమస్య ఏంటో, శోధన ఏంటో, అవసరత ఏంటో, ఆధ్యాత్మిక లేమేంటో నీకు తెలుసు. మీరు 4 మాటలు మాట్లాడితే వాళ్ళు తృప్తిగా వెళ్తారు. నాయన మీరు మాట్లాడి, నా దగ్గర ఏం లేదు నాయన, నీగో పరలోకి తలుపు తడుతున్నా, నువ్వు ఇవ్వు నాయన. ఈ వ్యక్తి బతిలాడంట. లోపలోని వ్యక్తి లేకపోయినా సరే నిద్రలో నుంచి సిగ్గుమని అడిగాడంట. అంటే ఒక విశ్వాసం ఉంది ఇతనికి, నా స్నేహితుడు తప్పనిసరిగా నాకు ఇస్తాడు. అట్టి విశ్వాసంతో మనం ప్రభు దగ్గరికి రావాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సిగ్గుపరచబడే పరిస్థితులు మనకు కలుగుతాయి. అంటే మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నామో అది ఆలస్యం అవుతూ ఉంటుంది, దానికి వ్యతిరేకంగా కొన్ని కార్యాలు జరుగుతాయి. అయినా సరే మనం సిగ్గుపడకుండా, నేను ప్రార్థన చేస్తున్నా ప్రభు ఇవ్వలేదే అని సిగ్గుపడకుండా, తృణీకరించకుండా, మనం ఎవరైతే పట్టుదలతో అడుగుతామో ఇతరుల విషయంలో, తప్పకుండా ప్రభువు లేచి మనకి ఏం కావాలో అవన్నీ ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయంలో 8వ అధ్యాయం చివరి లైను, అతడు సిగ్గుమాని మాటి మాటికి అడుగుట వలన అయినను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని హల్లెలూయా చెప్పుచున్నాను. ఎట్లయితే ఆ నిద్ర నుంచి లేచి స్నేహితుడు తనకు కావాల్సిందంతా బయట ఉన్న స్నేహితుడికి ఇచ్చాడు, మనకు కూడా ప్రభు మనకు కావాల్సిన కృప ఇస్తాడు. ఏం కావాలి మనకి? ఈ లోకంలో శోధనలు జయించడానికి అవసరమైన కృప, ఆధ్యాత్మికంగా నడవడానికి కృప, ప్రభువుతో నడవడానికి కృప, వెలుగులో నడవడానికి కృప, పరిచర్య చేయడానికి కృప, ఇంట్లో పని చేసుకుంటానికి కృప, ఇంట్లో జ్ఞానం చొప్పున మన కుటుంబాన్ని కట్టుకోవటానికి కృప, అన్నీ మనకు కావాల్సినవి అన్నీ ఇస్తాడంట ఆయన. హల్లెలూయా. దేవుని వాగ్దానం ఇది. అయితే మనం అడగాలి. ఎట్లా అడగాలి? మనం సిగ్గుపరచబడే పరిస్థితులు వచ్చినా సరే అడుగుతూనే ఉండాలి. కన్నీరు మనకు ముందు పారుతున్నా సరే మనం అడుగుతాను, ఎందుకంటే ఆయన ఇస్తాడు మనకు. అంతే చెప్పాడు ఆయన ఇస్తానని. అడుగుడి, వెతకుడి, తట్టుడి, ప్రభు చెప్పాడు. ఇక అంతే. అట్టి విశ్వాసంతో మనం వెళ్తే, కానీ మనకి అఫెండ్ అయిపోతాం. ఊరికి అఫెండ్ అంటే మన ప్రార్థనకి జవాబు రాకపోతే కొన్ని సంవత్సరాలు కానీ నెలలు కానీ మనం ఏమవుతామంటే కృంగిపోయి ప్రభు నన్ను పట్టించుకోవట్లేదేమో, ప్రభు నా పట్ల ప్రేమ లేదేమో, ఆ వ్యక్తినే ప్రేమిస్తాడేమో ఎక్కువ. ఎందుకు? ఆ వ్యక్తికి అడిగి పొందుకుంటున్నాడు కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే ఆ వ్యక్తులనే దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడేమో, ఆ వ్యక్తులకే దేవుడు అన్నీ చూపిస్తాడేమో, ఆ వ్యక్తులకే దేవుడు అన్నీ ఇస్తాడేమో మనం అనుకుంటాం అప్పుడప్పుడు. ఇక్కడ అందుకే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే 11వ అధ్యాయంలో 13వ వచనం, 11వ అధ్యాయం 13.
ఆత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం ఇది. పరలోకమందున మీ తండ్రి. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? మన తండ్రి దగ్గరికి వెళ్తున్నాం. మన తండ్రి దగ్గర అడుగుతున్నాం మనల్ని ఎంతో నిశ్చయంగా. అంటే ఈ ఉపమానం మొత్తం దేని గురించి చెప్పాడు ప్రభు? పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. అంటే మనం పరిశుద్ధాత్మ పొందాలనుకుంటున్నప్పుడు మనం ఎంపటే జవాబు పొందుకోలేం. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ మనం పొందాలనుకుంటున్నప్పుడు ఎంపటే మనం పొందలేకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు. అయితే ఎవరైతే పట్టుదలతో అడుగుతారో, ఎవరైతే విసుగుకు అడుగుతారో, ఎవరైతే సిగ్గుమాలు అడుగుతూనే ఉంటారో, ప్రభు నువ్వు నాకు చెయ్యాలి, ఈ లోకంలో పరిశుద్ధాత్మ లేకుండా నేను జీవించలేను ఆయన, అంతే, ఏదైనా కావచ్చు, నాకు శక్తి కావాలి, నాకు బలం కావాలి, నీ కృప కావాలి అని అడుగుతానే ఉంటారో సిగ్గుమాలి, ఎంతో నిశ్చయంగా వాళ్ళు పొందుకుంటారు. హల్లెలూయా. ఈ ఉపమానం మొత్తం దేని గురించి చెప్పాడు ప్రభు? మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పొందుకునే విధానం గురించి. పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి మనం? కేవలం మన కోసమే కాదు, మన చుట్టూ ఎంతోమంది ఆధ్యాత్మిక లేమిలో అలమటిస్తున్నవారు, నెమ్మది లేనివారు, ఆదరణ లేనివారు, శక్తి లేనివారు, సమస్యల చేత పీడించబడుతున్నవారు, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నవారు, కుటుంబాల్లో నెమ్మది లేనివారు, ఇలాంటి వారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ మనం ఏం చేయలేం. చూడండి, గవర్నమెంట్ పథకాలు చేయగలదు కానీ ఇలాంటి బాధలు తీర్చగలదా? గవర్నమెంట్ ఏదన్నా పథకాలు ప్రవేశపెట్టింది కానీ హృదయాల్లో బాధలు తీర్చగలదా? పరిశుద్ధాత్ముడు ఒక్కడే ప్రతి ఒక్క హృదయాన్ని బాధలు తీర్చే దేవుడు. హల్లెలూయా. మనం అడగాలి, ప్రభు మేమేం చేయలేకపోవచ్చునా, ప్రభు నీవు ఉంటే, నీవు మాతో ఉండి నువ్వు మాట్లాడితే, నువ్వు మాతో ఉండి కార్యాలు చేస్తే ప్రభు చుట్టూన్నవారు ఉన్న ఆకలి, ఆధ్యాత్మిక లేమి, అనాదరణ తీరిపోతుంది నాయన. హల్లెలూయా. మనం అట్లా ప్రార్థన చేయాలి ప్రియులారా. ఫస్ట్ మనం చూసింది ఏంటి? మనకి ప్రతివాది విషయంలో, అంటే మనకి మన శత్రువు అయిన అపవాది విషయంలో ప్రభు న్యాయం తీర్చి మనకు కృపిస్తాడు, అంటే జయ జీవితం వ్యక్తిగతంగా ఇస్తాడు. రెండవది, మన తోటి వారి విషయంలో, వారు అవసరతల్లో ఉన్నప్పుడు, వారు ఓటమిలో ఉన్నప్పుడు, వారు బలహీనులుగా ఉన్నప్పుడు మనం పరలోకపు తలుపు తట్టుతూ ఉండాలి. ఈ రెండు ఉదాహరణలు చాలా ముఖ్యమైనవి, గుర్తుంచుకోండి. ఒకటి మన వ్యక్తిగత అవసరత నిమిత్తమై, రెండోది సహోదరుల యొక్క స్నేహితుల అవసరతల నిమిత్తమై. ఈ రెండుకి మనం ప్రార్థన చేయాలి. ఈ రెండు నిమిత్తమే మనం అడగాలి ప్రభువుని. ఇక్కడ ప్రతివాది ఉన్నాడంట, ఏం చేస్తాడంట? నేను అనుకుంటా ఇప్పుడప్పుడు, తన ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఏమో ఏం చేస్తున్నాడు? పక్కనుండి సరిహద్దులు కలిపేసుకుంటున్నాడు వచ్చి. ఎందుకు? స్థలం పెద్దం చేసుకుందామని. ఈ వ్యక్తి ఏం అడగలేదు కదా, మరి ఎదవరాలి కదా, అడగలేదు కాబట్టి ఆ స్థలం కూడా కలిపేసుకుందామని మెల్లగా జరుగుతున్నాడేమో. శత్రువు కూడా అంతే, మెల్లగా మన జీవితంలోకి వస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి అప్పుడు? రండి శత్రువు గారు, కూర్చోండి, మా జీవితంలోకి వచ్చని చెప్పాలా? మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. ప్రభువా, ఇక చూడండి, ఈ శరీరము నీకు మహిమార్థమై ఉండాలి, కానీ శత్రువు ఈ శరీరాన్ని ప్రేరేపించి పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. జయించడానికి కృపని ఉన్నాయన, నాకు న్యాయం తీర్చు, నా కళ్ళను వాడుకొని పాపం చేపిస్తున్నాడు. ఈ కళ్ళు పరిశుద్ధమైనవై ఉండాలి కాబట్టి కృపని ఉన్నాయన. ఈ చెవులు వ్యర్థమైన వాడిని వినకూడదు ప్రభువా, కృపని ఉన్నాయన. ఇది నీ స్వాస్థ్యం. ప్రభు ఈ శరీరాన్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు, తన రక్తధారల్లో ఈ శరీరాన్ని కొనుక్కున్నాడు. ఇది ఎవరి సొత్తు? శత్రు చేతులకు వెళ్తానికి వీల్లేదు, ప్రతివాది చేతులకు వెళ్తానికి వీల్లేదు ప్రియులారా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మెల్లగా కలుపుకుంటాడు మన స్థలాన్ని కూడా, దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యాన్ని కూడా కలిపేసుకుంటాడు. వాడు వచ్చి చోటు ఇవ్వకూడదు వాడికి. శత్రువుకి, అపవాదికి చోటు ఇవ్వకూడదని రాయబడి ఉంది. మన ప్రతివాదికి మనం చోటు ఇవ్వకూడదు. ప్రార్థన చేయాలి. వాడు ఆక్రమించుకుంటాడు. అడగడు మనని, నేను ఇది తీసుకోవచ్చా అని పద్ధతిగా అడగడు. మెల్లగా మాయలతో, మోసాలతో ఆక్రమించుకుంటూ ఉంటాడు మన దేహాన్ని, మన కళ్ళను స్వాధీనం చేసుకుంటాడు. వ్యర్థమైన వాటిని చూడటానికి, సినిమాలను చూడటానికి, చెవులను స్వాధీనం చేసుకుంటాడు. అపవిత్రమైన ముచ్చట్లు వినటానికి, నాలుకను స్వాధీనం చేసుకుంటున్నాడు, కోప్పడటానికి. మనం ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? కోపం వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారా? లేదు. ఎందుకు అంటే
లేదు. ఎందుకు చేయట్లేదు? ఇది ప్రభు సొత్తు అనే గమనాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, మనం గమనించాలి. మన సమస్యల నిమిత్తమే కాదు మనం ప్రార్థన చేయాల్సిందిగో ఈ దేహం విషయమై మనం ప్రార్థన చేయాలి. పాపము జరగకుండా నిమిత్తమై, వ్యర్థమైన వాటిని మనం చేయకుండా నిమిత్తమై, మన ప్రతివాదికి మనకి న్యాయం తీర్చే ప్రభువు ఉన్నాడు ప్రియులారా. ఆ దినమున ఎవ్వరు ప్రభు వైపు చూసి ప్రభువా నేను బలహీనుడు దీని చేత ఓడిపోయానని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు అందరికీ కృప ఇస్తున్నాడు బలవంతులుగా ఉండటానికి. ఎట్లా? మీరు అడగండి అని చెప్పాడు ప్రభు. ఆ దినమున ఎవరైనా నరకానికి వెళ్ళారంటే ప్రభుని ఎరుగు కూడా దానికి కారణం 100% ఎవరు? ఎవరైతే ప్రార్థన చేయలేదో వాళ్ళే కారణం. ఎందుకంటే ప్రభు అందరికీ కృప ఇస్తున్నాడు జయించడానికి. అందరికీ న్యాయాధిపతి. ఆయన పక్షపాత ఎవరికన్నా? ఒకరికి అనుకూలంగా ఉండి ఇంకొకరికి అననుకూలంగా ఉండి, ఒకరికి న్యాయం తీర్చి మరొకరికి పక్షపాతం చూపించి అన్యాయం చేయడానికి ఆయన పక్షపాతి కాదు ప్రియులారా. ఆయన అందరికీ సమానంగా న్యాయం తీరుస్తాడు. కాతే ఎవరైతే విసుకక సిగ్గుమాలి మాటికి అడుగుతారో వారు పొందుకుంటారు, వారు జయిస్తారు, వారు కృప పొందుకుంటారు, వారు శక్తిని పొందుకుంటారు, వారు విడుదల పొందుకుంటారు, వారు ఆదరణ పొందుకుంటారు, వారు జయం పొందుకుంటారు. లేదు రోజు కాసేపు 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని, పొద్దునే 2 నిమిషాలు, సాయంత్రం 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని ప్రభు సమస్యలు తీర్చు అని 1 సంవత్సరం చేసి ఆ తర్వాత ప్రభు తీర్చలేదు అని సనిగే వారికి కాదు ప్రియులారా. దివారాత్రులు ప్రార్థన చేసేవారికి, సమయం కుదిరినప్పుడల్లా ప్రార్థన చేసేవారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు. వారు మాత్రమే కాదు, వారి ద్వారా వారి చుట్టూ ఉన్న కుటుంబాలు దీవించబడతాయని ఇంకో ఈ ఉదాహరణ కూడా చూసాం. పొరుగు వారు కూడా దీవించబడతారు. కాబట్టి దేవుని ప్రియులారా, మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అంటే ప్రార్థన చేయాలి. ఈ లోకంలో మనం ఈ సమస్యల చేత కృంగిపోకూడదంటే, ఈ సమస్యల చేత మనం నశించిపోకూడదంటే మనం ప్రార్థన చేయాలి. మన జయ జీవితం కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభు పర్యటన గ్రంథంలో అనేక సంఘాలకి ప్రభు ఉత్తరాలు రాశారు. మీకు గుర్తుందా? లేదా గుర్తులేదా? ఏవే సంఘాలకు రాశారు గుర్తుందా? ఎఫ్ఎస్సి సంఘానికి రాశారు, స్మరణ సంఘానికి, ఎఫ్ఎస్సి, స్మరణ, పెర్గము, తయతీరా, ఫిలదెల్ఫియా, లవోదికియా అని మొత్తం 7 సంఘాలకి ప్రభు ఉత్తరాలు రాశారు. మీరు ఆ ఉత్తరాలు కనుక లేక ఆ సంఘాలకు రాసిన ఆ పట్టి మీరు చదివినట్లయితే ప్రభు మెచ్చుకుంటాడు. కొన్ని సంఘంలో ఉన్న కొన్ని మంచి లక్షణాలను బట్టి ప్రభు మెచ్చుకుంటాడు. దానిలో ముఖ్యమైన లక్షణం ఏంటి తెలుసా? సహనము. నీ సహనము నేను ఎరుగుదును. ఎందుకు సహనం? వారు శ్రమల్లో వారు ప్రార్థన చేస్తూ వచ్చారు ప్రియులారా. శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ప్రభు నుంచి వెళ్ళిపోవాలి పక్కకి. శ్రమలో నిలకడగా ప్రార్థన చేశారు. శ్రమలు తొలగిపోయినాయి. కొన్ని సంవత్సరాల వరకు శ్రమ పడ్డారు ప్రియులారా. కానీ ఆ తర్వాత శ్రమలు తొలగిపోయినాయి సహనం కలిగి ఉండటం బట్టి. కనుక మన జీవితాల్లో కూడా ప్రభు మెచ్చుకునే గుణం ఏంటి? రేపొద్దున పరలోకం వెళ్ళాక నీ సహనమును నేను ఎరుగుదును, నా నిమిత్తమై నువ్వు ఓర్చుకున్న ఓర్పును నేను ఎరుగుదును అని ప్రభు చెప్పే ఎంత సంతోషం మనకి. చెప్తాడు తెలుసా? రేపొద్దున మనం ప్రభు దగ్గరికి వెళ్ళాక ఆయన కాంప్లిమెంట్స్ ఇస్తాడు, గద్దింపులు ఇస్తాడు. లోపాలుంటే గద్దింపులు, మనం సహనం కలిగి ఉంటే కాంప్లిమెంట్స్, మెప్పు మనం పొందుకుంటాం. కాబట్టి వింటారా? ఇంకా ఆసక్తిగా ఉన్నారా లేదా నిరాశతో ఉన్నారా? తనకి వెళ్తే కూర వండుకుందాం అనుకుంటున్నారా? లేదా వండేసుకొచ్చారు అందరూ? రవాంటి వండాలా కూర? వండేసిద్దా? సరే సరే. కాబట్టి సహనం కలిగి మనం జీవించాలని చూస్తున్నాం. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి,
ప్రభువు సమీపముగా ఉన్నాడు. చాలు ప్రియులారా, ఫిలిప్పి 4:5 చూసినట్లయితే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మన సహనమును అందరూ తెలుసుకోవాలంటే ప్రియులారా, వెలుగును మనం కప్పిపెట్టి ఉంచలేము. సూర్యుడిని చేతిపెట్టి ఆపితే ఆగుతాడా? అట్లాగే సహనం కూడా సద్గుణం, ఆపలేము, దాన్ని బయటికి కనపడిద్ది. ఒక వెలుగు వలె సహనం మనం కనపరచాలంట, సకల జనులు తెలుసుకోవాలంట. కాబట్టి మన చుట్టూ ఉన్నవారు మనం చూసి ఏమనుకోవాలి? ముక్కు మీద కోపం రాయడానికి అనుకోకూడదు. ఎక్కడ ఉంటుందంటే కోపం ముక్కు మీద. ముక్కు మీద ఎందుకు ఉంటుంది? కోపం వచ్చినప్పుడు చూసారా, ముక్కు కొనలు ఇట్లా 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 ఎగురుతూ ఉంటాయి, చూసారా మీరు? అంటే అందుకే కోపం ముక్కు మీద అంటారు. మనం సహనం కలిగి ఉండాలంట, మన సహనాన్ని సకల జనులు తెలుసుకోవాలంట. ఆ విధంగా మనం జీవించాలని ప్రభు యొక్క ఆశ. కనుక దేవుని బిడ్డలమైన మనం ప్రార్థనలో దేవుని కొరకు సహనంతో కనిపెడదాం. ప్రభు మన కోసం ఏర్పాటు చేసిన అన్నిటినీ మనం పొందుకోవాలి. ఏ ప్రస్తుతం ఎట్లయినా ఉండొచ్చు, ప్రస్తుతం మనకి మొత్తం వ్యతిరేకంగా కనిపించవచ్చు, అంతా అననుకూలంగా కనిపించవచ్చు, కానీ ప్రభుకు సమస్తం సాధ్యం ప్రియులారా. ఆయనకి అసాధ్యమైంది ఇది అసాధ్యం అని చెప్పడానికి వీల్లేదు. కనుక ఓర్పుతో మనం సహనంతో దేవుని కొరకు కనిపెడదాం, ప్రభు నుంచి ఉత్తమమైనదని పొందుకుందాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. హల్లెలూయా.